హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. ఈరోజు మనం అరుణాచలం ఫుల్ టూర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అరుణాచలం తమిళనాడులో ఉంది. అక్కడి వాళ్ళు ఈ టెంపుల్ని తిరువన్మలై అని పిలుస్తారు. సో మీరు ఈ టెంపుల్ అడ్రస్ అడగాలి అంటే తిరువన్మలై అని అడగండి అక్కడ వాళ్ళని. అరుణాచలం వెళ్ళడానికి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ టైమింగ్స్ మీకు సెట్ అవ్వకపోతే కాట్పాడి జంక్షన్ నుండి డైలీ ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుండి అరుణాచలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2.5 అవర్స్ టైం పడుతుంది. కాట్పాడి నుండి అరుణాచలంకి ట్రైన్స్ అండ్ బస్సెస్ రెండు ఉన్నాయి. నేనైతే బస్కి వెళ్ళిపోయాను. కాకినాడ నుండి డైరెక్ట్ అరుణాచలం ట్రైన్స్ లేవు. కాట్పాడి వెళ్ళి అక్కడి నుండి వెళ్ళాలి. కాట్పాడి జంక్షన్ నుండి అరుణాచలం వెళ్ళే బస్ స్టాండ్కి ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటో అయితే 50 ఛార్జ్ చేస్తారు. నేను లగేజ్ ఉండడం వల్ల ఆటో మాట్లాడుకున్నాను. 250 తీసుకున్నారు. ఆ ఎదురుగా కనిపించేదే తిరువన్మలై వెళ్ళే బస్సెస్ ఉన్న బస్ స్టాండ్. టికెట్ ఛార్జ్ నాకు అంతగా ఐడియా లేదు, కానీ 100 తీసుకున్నారని అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. అక్కడి నుండి అరుణాచలం వెళ్ళడానికి 2.5 గంటలు పట్టింది. బస్ స్టాండ్ నుండి టెంపుల్ 2.5 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 3:30 నుండి 9:30 వరకు. ఇక్కడ ఫ్రీ దర్శనం 50, 100, 200 రూపాయల దర్శనాలు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు అంతగా క్రౌడ్ ఏం లేదు, సో నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ముందు చేయాలా, దర్శనం చేసుకున్నాక చేయాలా అనేది మీ చాయిస్. గిరి ప్రదక్షిణ మెయిన్ టెంపుల్ నుండి స్టార్ట్ చేయొచ్చు, లేదా రమణ మహర్షి ఆశ్రమం నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే టెంపుల్ నుండి స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చెప్పులు లేకుండా రోడ్డు మీద ఎక్కువ నడవాల్సి ఉంటుంది. సో మీరు గిరి ప్రదక్షిణ తెల్లవారుజామున లేదా రాత్రి స్టార్ట్ చేసి ఉదయం 9 లోపు అయిపోయేలా చూసుకోండి. ఈ గిరి ప్రదక్షిణకి 5 లేదా 6 గంటల టైం పడుతుంది. చెప్పులు లేకుండా చేయలేని వాళ్ళు ఇక్కడ షాప్స్ ఉన్నాయి. షాప్స్లో సాక్స్లు అమ్ముతున్నారు, అవి వేసుకుని చేయండి. ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదని నమ్ముతారు. ఈరోజు జనం చాలామంది ఉంటారు, చూసుకుని చేయండి. నేను నడిచి గిరి ప్రదక్షిణ చేయలేదు, ఆటోలో వెళ్ళిపోయాను. షేర్ ఆటోకి 200 ఛార్జ్ చేశారు. మీరు 100కి అడగండి. అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్కొక్కరికి 100 ఇచ్చామని చెప్పారు. నాకు వేరే టెంపుల్స్ చూసే ప్లాన్ ఉండడం వల్ల నడిచి చేయలేదు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో అష్టలింగాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కులో ఉంది. ఈ లింగాన్ని ఇంద్రుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల దీర్ఘాయుష్యు మరియు కీర్తి లభిస్తాయి. రెండవది అగ్నిలింగం. ఇది ఆగ్నేయ దిక్కులో ఉంది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల వ్యాధులు, భయాలు తొలగి పాప పరిహారం కలుగుతుంది. మూడవది యమలింగం. ఇది దక్షిణ దిక్కులో ఉంది. ఈ లింగాన్ని యమధర్మరాజు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల దీర్ఘాయుష్యు లభించి మరణ భయం తొలగిపోతుంది. నాలుగవది నిరుతిలింగం. ఇది నైరుతి దిక్కులో ఉంది. ఈ లింగాన్ని అసురరాజు నిరుతి స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. ఇక్కడ నేను నెమలి చూశాను, భలే ఉంది. అసలు తమిళనాడులో ఇవి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అనిపించింది నాకు. ఇక్కడే కాదు, బృహదీశ్వర టెంపుల్ పక్కన ఒక పార్క్ ఉంది, చిల్డ్రన్ పార్క్ లాగా. అక్కడ చెట్టు మీద చూసా. ఆ పార్క్ రూట్లో నార్మల్ రోడ్ పక్కన ఒక షెడ్ ఉంది, దానిపైన తిరుగుతుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు చూసి. ఇది సూర్యలింగం. ఇది అష్టలింగాల్లో ఒకటి కాదు. ఈ లింగాన్ని సూర్యుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, కీర్తి, వ్యాధుల నుండి రక్షణ పొందుతారు. ఐదవది వరుణలింగం. ఇది పశ్చిమ దిక్కులో ఉంది. ఈ లింగాన్ని వర్షదేవుడైన వరుణుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల నీటికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ, మనసు, శరీర శుద్ధి, పాప విమోచనం కలుగుతుంది. ఆరవది వాయులింగం. ఇది వాయువ్య దిక్కులో ఉంది. ఈ లింగాన్ని వాయుదేవుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల గుండె, ఊపిరి, కడుపు సంబంధిత వ్యాధులు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది చంద్రలింగం. ఇది అష్టలింగాల్లో ఒకటి కాదు.
ఈ లింగాన్ని చంద్రుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల మనశ్శాంతి, భావోద్వేగ నియంత్రణ, కుటుంబ సుఖశాంతి లభిస్తుంది. 7వది కుబేరలింగం. ఇది ఉత్తర దిక్కున ఉంది. సంపదకి అధిపతి అయిన కుబేరుడు స్థాపించాడు. ఈ లింగ దర్శనం వల్ల ధన, ఐశ్వర్యం, ఆర్థిక స్థితి మెరుగవుతుంది. 8వది ఈశాన్యలింగం. ఈశాన్య దిక్కులో ఉంది. ఈ లింగాన్ని ఆ పరమశివుడే స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. ఈ లింగ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక బోధ, జ్ఞానం లభిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణలో మనకి సూర్యచంద్రలింగాలతో కలిపి మొత్తం 10 లింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడితో నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణం విశిష్టత తెలుసుకుందాం. ఇది తమిళనాడులో తిరువన్మలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం. దీన్ని అన్నమలయ్యర్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం శివుని అగ్నిలింగ స్వరూపాన్ని సూచించే పంచభూతలింగాల్లో ఒకటిగా అగ్నిలింగంగా కొలుస్తారు. ఇతర లింగాలు ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలో ఉంది. ఇది పృథ్వీలింగంగా ప్రసిద్ధి చెందింది. జంబుకేశ్వర స్వామి ఆలయం తిరువానైకావలి, తిరుచిరాపల్లి దగ్గరలో ఉంది. ఇది జలలింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉంది. ఇది వాయులింగంగా ఆరాధించబడుతుంది. చిదంబరేశ్వర నటరాజాలయం చిదంబరంలో ఉంది. ఇది ఆకాశలింగం లేదా ఆత్మలింగంగా పూజించబడుతుంది. ఈ పంచభూతలింగాలు శివుని సర్వవ్యాప్తి, సర్వశక్తి మరియు సృష్టిలో 5 మూలభూతాలపై ఆయన ఆధిపత్యాన్ని సూచిస్తాయి. ఈ 5 స్థలాలను దర్శించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగి ఆత్మశాంతి మరియు మోక్షం పొందుతారని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు పరమాత్మ అనే విషయంపై వాదనకు దిగారు. అప్పుడు శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమై ఇద్దరికీ తన ఆది అంతం తెలియని రూపాన్ని చూపించాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరి, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళినా వారిద్దరికీ ఆ జ్యోతి మొదలు చివర కనపడలేదు. చివరికి శివుడు ప్రత్యక్షమై తానే పరమాత్మ అని తెలిపాడు. ఆ అనంతజ్యోతి తరువాత చల్లబడి పర్వత రూపం ధరించింది. దానినే ఇప్పుడు అరుణాచల పర్వతం అని పిలుస్తున్నారు. ఇది శివుని స్వరూపంగా ఆరాధించబడుతోంది. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ప్రస్తుతం రాతి నిర్మాణం చోళరాజుల కాలంలో జరిగింది. తరువాత విజయనగర రాజులు మరియు నాయక రాజులు మరింత విస్తరించారు. ఈ ఆలయ విస్తీర్ణం సుమారు 25 ఎకరాలుండి 11 అంతస్తులు ఎత్తైన 217 అడుగుల రాజగోపురం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. ఆలయంలో అన్నమలయ్యర్ శివుడు మరియు ఉన్నములై అమ్మన్ పార్వతీదేవి ప్రధాన దేవతలు కాగా 6 తీర్థాలు, 9 గోపురాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగు కార్తీక దీపోత్సవం సందర్భంగా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పర్వత శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. ఆ దీపం శివుని అనంతజ్యోతి స్వరూపమని నమ్ముతారు. ఆ రోజు లక్షలాది భక్తులు 14 కిలోమీటర్ల పొడవైన గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తిభావంతో పాల్గొంటారు. ఈ స్థలం భక్తులకు పాప విమోచనం, ఆత్మశాంతి, మోక్షం ప్రసాదించే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతోంది. ఇప్పుడు మనం అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి చూద్దాం. తిరువన్మలై రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం టెంపుల్ రాజగోపురానికి 1 కిలోమీటర్ లోపు సేవామఠం, దానికి పక్కనే అప్పర్ స్వామిగల్ మఠం ఉన్నాయి. నాన్ ఏసీ అయితే రూమ్కి 800 ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ అయితే రూమ్కి 1000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 3 వరకు ఉండొచ్చు. ఒకరికి రూమ్ ఇవ్వట్లేదు. హాల్ అయితే పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు. చాప దిండు ఇస్తారు. లాకర్స్ ఉన్నాయి. అప్పర్ స్వామిగల్ మఠం నంబర్ వర్క్ అవ్వట్లేదు. సేవా మఠం నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఆన్లైన్ బుకింగ్ లేదు. టెంపుల్ దగ్గరలో శ్రీ వాసవి శివగంగా సత్రం ఉంది. ఇద్దరికి రూమ్కి నాన్ ఏసీ అయితే 1300, ఏసీ అయితే 1500 ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం ఫుడ్ పెడతారు.
ఒకళ్ళకి రూమ్ ఇవ్వరు, హాల్కి 300 ఛార్జ్ చేస్తారు. చాపా లాకర్స్ ఉన్నాయి, మధ్యాహ్నం ఫుడ్ పెడతారు. నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు దేవాలయం రూముల గురించి చూద్దాం. తిరువణమలై రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్లు, బస్ స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో యాత్రి నివాస్ హోటల్ ఆలయం రూములు ఉన్నాయి. వీళ్ళు 12 అవర్స్కి ఇద్దరికి నాన్ ఏసీ అయితే 1000, ఏసీ అయితే 1600 ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. బుకింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ యాత్రి నివాస్ ఈశాన్యలింగం పక్కనే ఉంది చూడండి. నేను అక్కడికి వెళ్ళి రూమ్ చూసి అప్పుడే తీసుకుందాం అనుకున్నాను, వెళ్ళాను కానీ రూమ్స్ దొరకలేదు. ఒక రూమ్కి 3500 అన్నారు, అవే ఉన్నాయని. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. తిరువణమలై రైల్వే స్టేషన్ నుండి 3.8 కిలోమీటర్స్, బస్ స్టాండ్ నుండి 4.4 కిలోమీటర్ల దూరంలో రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా స్ట్రీట్లో శివ సన్నిధి ఉంది. ఇక్కడ నుండి టెంపుల్ 1.8 కిలోమీటర్ దూరంలో ఉంది. వీళ్ళు 24 అవర్స్కి ఇద్దరికి నాన్ ఏసీ అయితే 1000, ఏసీ అయితే 1600 ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 500 ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ రెడ్ కలర్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైకి ఎక్కితే లిఫ్ట్ ఉంటుంది. అక్కడి నుంచే మనం లగేజ్ పట్టుకెళ్ళాలి. మనం వచ్చిన రూట్లో స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్తే ఆఫీస్ రూమ్ వస్తుంది. ఇక్కడ మనం రూమ్ తీసుకోవడానికి వెళ్ళాల్సిన వే ఇదే. ఇలా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే అక్కడ ఆఫీస్ రూమ్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. రూమ్ కోసమని ఆధార్ కార్డు స్కాన్ చేసుకుంటారు. రూమ్స్ నీట్గానే ఉన్నాయి. సింక్ ఉంది, ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి, పిల్లోస్ ఇస్తున్నారు, మ్యాట్రిస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. వాష్రూమ్ ఓకే. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. హాట్ వాటర్ రాకపోతే హీటర్ అడగండి, ఇస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ కాఫీ, టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ టీ, నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రూమ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ చూపిస్తే ఇక్కడ ఫుడ్ పెడతారు. ఫుడ్ బాగుంది. పప్పు, కూర, సాంబార్, పచ్చడి, పెరుగు, అరటిపండు, స్వీట్ పెట్టారు. ఇక్కడ ఒకరికి రూమ్ ఇవ్వరు, హాల్స్ ఉన్నాయి. ఒకరికి 300 ఛార్జ్ చేస్తారు. పిల్లోస్ ఇస్తున్నారు, లాకర్స్ ఉన్నాయి, చాప్ ఇస్తారు, ఫుడ్ పెడతారు. ఇంత తక్కువలో ఫుడ్ ప్లస్ రూమ్ అంటే నాకు చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ డే స్కందాశ్రమానికి వెళ్ళండి. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి 5:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. స్కందాశ్రమంలో పైకి వెళ్తే విరూపాక్ష గుహ ఉంటుంది. టైమింగ్స్ అయితే ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:30 వరకు. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడికి మార్నింగ్ వెళ్తే ఆశ్రమం మొత్తం చూసేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. స్కందాశ్రమం నుండి అరుణాచలం టెంపుల్కి వెళ్ళడానికి దారి ఉంటుంది. అరుణాచలం టెంపుల్ నుండి కూడా స్కందాశ్రమానికి దారి ఉంటుంది. అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు. రమణ మహర్షి ఆశ్రమంలో ఫ్రీగా స్టే చేయడానికి ఉంటుంది. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. నేను 2 టైమ్స్ మెయిల్ చేశాను కానీ రూమ్స్ అవైలబుల్ లేవని చెప్పారు. డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడితో నా అరుణాచలం టూర్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడి నుండి నేను శ్రీరంగం వెళ్తున్నాను. శ్రీరంగం ఫుల్ టూర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ టూర్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.